వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం పెసరపప్పుతోటి సాంబార్ చేసుకుందాం. సాంబార్ అంటే మనం అన్ని ముక్కలు వేస్తాము. చూడండి, పెసరపప్పు ఇది నేను ఇంట్లో చేసుకున్న పప్పు, అందుకని అక్కడక్కడ కాస్త పొట్టు ఉంది, కొనుక్కొచ్చింది కాదు, ఇంట్లో చేసుకున్న పప్పు ఇది. ఈ పప్పును కాస్త కడిగి దీనికి సరిపోని నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మునక్కాయలు వేసాం. మునక్కాయలు, 2 టమాటాలు, ఒక క్యారెట్, ఒక 2 ఉల్లిపాయలు, ఒకటి పెద్ద గడ్డ లేకపోతే పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, కాస్త పసుపు. తర్వాత మనం ఈ పప్పుకు సరిపోను చింతపండు, చూడండి, ఈ చింతపండు పీసుకి దీనికి సరిపోను ఇది కూడా దీంట్లో పోసేసుకున్నాం. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకున్నాం. స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్లు పెడితే ఇవన్నీ ఉడికిపోతాయి. ఇట్లా ఒక్కొక్కటి ఒత్తేసుకొని గ్రేవీ తీసేసుకొని ఈ తొక్కలు పడేద్దాం. మనకి ఇవన్నీ అడ్డం కదా, ఎందుకు అనవసరం కదా. చూడండి, వడగడితే రాలేదు, అందుకని నేను ఏం చేశానంటే మిక్సీలో వేసి కాస్త వాటర్ పోసి తిప్పిన తర్వాత చూడండి అట్లా ఒత్తితే రసం వచ్చేస్తుంది. ఒక చుక్క వాటర్ పోసి ఇది పెసరపప్పుతో పెసరకట్టు పప్పుచారు. ఇంకా దీంట్లో చూడండి ఏమీ లేదు, వాటర్ పోసి తిప్పాం కదా, పిప్పి పడేయడమే. ఇట్లా ఉంటే ఈజీగా పిల్లలు కానీ ఎవరైనా, పిల్లలు గోల చేస్తారు కదా ఈ చెత్త అంత ఏందని, అందుకని మనం ఇట్లా గట్టిగా పిండి ఇస్తే చూడండి పిప్పి వచ్చేసింది, ఏమీ లేదు. అదిగో ఈ పిప్పి పడేసుకోవచ్చు. చుక్క వాటర్ పోసి అయినా కలుపుదాం. చూసారా, ఇంకేమీ లేదు దీంట్లో, ఈ విప్పి పడేయచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. మనకి ముక్కలు కూడా కనబడవు, ఎన్ని ముక్కలు వేసాం కదా. చూడండి ఇవన్నీ మునక్కాయ ఒకటి వచ్చింది. చూడండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం, మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇంకా చింతపండు వేసాం కదా, చింతపండు ఏం అక్కర్లేదు. చూడండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి మునక్కాయ ఉడికిచ్చిన నీళ్ళు ఇవి దీంట్లో పోసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. కొత్తిమీర కూడా దీంట్లోనే.
చూడండి, ఇప్పుడు ఒక్క ముక్క లేకుండా మంచిగా నలిగిపోయింది సాంబారు. ఇది పిల్లలకు పెద్దోళ్ళకి ఎవరికి పెట్టినా ఈజీగా తినేస్తారు, ఇసుక్కోకుండా. అన్నీ అడ్డం వస్తాయి, అన్ని అడ్డం వస్తాయి అనకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పుతోటి ఎండాకాలం కదా, ఈ ఎండాకాలం పెసరపప్పుతో చేసుకుంటే మంచి చలువ చేస్తుంది. మీకు ఎంత చిక్కగా కావాలో. అక్కడొక్కటి క్యారెట్ ముక్క మిగిలిపోయింది చూడండి, ఒక్క చిన్న ముక్క క్యారెట్ మిగిలింది, పర్లేదు. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇంకా కాస్త వాటర్ పోసుకుందాం, చిక్కగా ఉంది. సాల్ట్ మనం ఇందాక వేసుకున్నాం కదా, సాల్ట్ ఉడికిచ్చేప్పుడు. ఇప్పుడు కాస్త సాంబార్ పౌడరు 1 స్పూను, మీకు ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. ఇది మామూలుగా మనం పెసరపప్పు కూరగాయలన్నీ వేసి సాంబారు పెట్టే కదా, పెసరపప్పు ఎండాకాలం అని. ఈసారి మీకు అచ్చంగా పెసరపప్పుతో పెసరకట్టు చూపిస్తా, బాగుంటుంది. ఎండాకాలం ఎంత చలవనో అది పెసరకట్టు. 1 క్యారెట్ వచ్చింది దీంట్లో, చూడలేదు, నలిగింది. సాంబార్ వేసాను కదా, ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. కాస్త నెయ్యి తాలింపు అయితే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మటుకు జీలకర్ర ఆవాలు మటుకు వస్తాయి, ఇవి ఒకటి మటుకు అడ్డం వస్తాయి. జీలకర్ర ఆవాలు, నేతి తాలింపు కదా, నురుగు వస్తూ ఉంటుంది. 1 ఎండుమిర్చి. తాలింపు ఇది వేస్తే కాస్త బాగుంటుంది, నెయ్యి తాలింపు ఎంతైనా ఉండాలి కదా. 2 ఎల్లిపాయలు నూనె తాలింపు ఉండాల్సిందే, బాగుంటుంది. ఎల్లిపాయ మిక్సీ పడితే బాగోదు, అందుకని తాలింపు వేస్తేనే నెయ్యిలో తాలింపు బాగుంటుంది. ఈసారి ఇది పుష్పమంత్రి స్టైల్లో చేసే పప్పు సాంబార్, పెసరపప్పు చారు. ఈసారి మీకు పెసరకట్టు చూపిస్తా. పెసరకట్టు అయితే అసలు ఎండాకాలం ఎంత చలువో, దాంట్లో ఈ కూరగాయలు అవి ఇవి ఏమీ ఎక్కర్లేదు, బాగుంటుంది పెసరకట్టు. తాలింపు అయిపోయింది. చూడండి, తిరుగుతూ ఉన్నది. అంతే, అన్ని కూరగాయలు వేసాం కానీ ఒక్క కూరగాయ కనబడదు. చూడండి, ఎన్ని రకాల కూరగాయలైనా వేసుకోవచ్చు మనం, కానీ కనబడడానికి ఒక్కటి కూడా కనబడదు. పిల్లలు తినేప్పుడు కావాలంటే మీరు మిరపకాయలు కూడా ఏర్పడేసేయండి, అప్పుడు ఏమీ కనబడదు. చాలు, తెరలింది కదా, ఇంకా ఆపేసుకోవడమే. అంతేనండి, సాంబార్, వెరైటీ సాంబార్ ఇది పెసరపప్పుతో అయిపోయింది. ఓకే, చూడండి పొట్టు, ఇదిగో ఈ పొట్టు అంతా ఇప్పుడు మనం సాంబార్లో వేసుకుంటే ఇదంతా తినాల్సి వస్తుంది. ఈ మధ్యలో ఈ పొట్టు ఏమవుతుందంటే, మునక్కాయలు తింటే పళ్ళల్లో ఇరుక్కుంటున్నది పొట్టు. ఈ పొట్టు మనం అందుకనే కాస్త కష్టపడకుండా పొట్టు తీసేసుకుంటే సరిపోద్ది. ఎంతండి, 1 మినిట్లో పొట్టు తీసేసుకోవచ్చు.